గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు కళ్యాణ్ తర్వాత మళ్ళీ ఎవరు ఫేవర్? డెమాన్ పవన్. టాప్ 5 లో నీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? విన్నర్ తనుజ, రన్నర్ నాకు తెలిసి మాన్యుల్, థర్డ్ పొజిషన్ లో పెడితే కళ్యాణ్ పెడతారు. ఒక ఇద్దరు కామనర్స్ ఉండాలి కాబట్టి డెమాన్ పవన్ కూడా 4th పొజిషన్ లో పెడతారేమో. ఆర్ఎల్స్ బర్నీ గారు ఫేవరెట్ కాబట్టి బర్నీ గారిని 4th పెట్టి డెమాన్ పవన్ 5th పొజిషన్ లో పెడతారు. వీళ్ళు 5 ఉంటారు అనుకుంటున్నాను. వీళ్ళు 5 ఉంటారు. ఆర్డర్ కూడా ఇదే ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ కమింగ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటావు? ఇప్పుడు ఎవరు నామినేషన్ లో ఉన్నారో తెలియదు కదా. నార్మల్ గా అయితే గౌరవ్ అవ్వాలి. నిఖిల్ అసలు వైల్డ్ కార్డ్స్ అయితే ఏమి చేయట్లే, వాళ్ళకనే కనిపించట్లే. అమ్మాయిలు ఓకే, ఇప్పుడు మాధురి గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా వైల్డ్ కార్డ్స్ లో ఎవరున్నారు లోపల? ఎవరు లేరు అమ్మాయిలు. అబ్బాయిలు 3 ఉన్నారు. 3 కూడా టపమని వచ్చేస్తారు. టపమని వచ్చేస్తారు. వాళ్ళు నామినేషన్ లోకి వచ్చారంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ 3 టపమని వచ్చేస్తారు. ఓజీవస్ వాళ్ళు కంటిన్యూ అవుతారు. అంతే. ఓ సూపర్. సో మొత్తానికైతే టాప్ 5 లిస్ట్ కూడా చెప్పేసావు. ఓకే రా, బిఫోర్ నీ సాఫ్ట్వేర్ జర్నీ ఎలా ఉంది? ఇప్పుడు నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంటిన్యూ చేస్తావా, ఇండస్ట్రీలో ఉంటావా? లేదు, కంటిన్యూ చేస్తా. బట్ ఈ లోపు ఏమైనా మంచి రోల్స్ వచ్చినా లేదా చిన్నవి ఏమైనా వచ్చినా సరే ఐ విల్ టేక్ ఇట్. బట్ మరీ ఇదే ప్రొఫెషన్ అని చెప్పి ఐ డోంట్ నో. అంటే ఈ ప్రొఫెషన్ అనేది ఎక్కువ నమ్మకం ఉండదు కదా, ఏ టైంలో ఉంటుందా లేదో. సో దట్స్ వై. బట్ యా, ప్రెసెంట్ అయితే ఇంకా ఏం లేదు. చూద్దాం లైఫ్ ఎట్లా తీసుకెళ్తే అట్లా తీసుకెళ్తా. అనుకోలేదు కదా బిగ్ బాస్ లోకి ఇలా వస్తాను అని చెప్పి. సొంత దేవుడి దయ. అరే, హస్బెండ్ కోసం ఏంటి మేనిఫెస్ట్ చేసావు? ఫ్యూచర్ పార్ట్నర్ ఏం చేయలే, మంచోడైతే చాలు. మన నోరు అసలుకే పెద్దది కదా, అది అర్థం చేసుకునేవాడు వస్తే చాలరా బాబు అనుకుంటాను. అంతే. ఇంకేం లేదు. కాదు, ఈ ఇయర్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటానని ఇంట్లో మాట ఇచ్చావని తెలిసింది. ఎప్పటి నుంచో తినేస్తున్నారు చేసుకోమని. నెక్స్ట్ ఇయర్ అన్నా. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇద్దాం, ఇప్పుడే కదా మళ్ళీ ఇట్లా వచ్చింది. ఇప్పుడు మమ్మీ డాడీకి గుండె అమ్మో చెప్పా. అంటే ఇప్పుడే ఇది బయటకు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకున్న ఈ ఫేమ్ ఎంత ఉంటది, ఎంత ఫేమ్ వచ్చినా మహా అయితే ఒక 3-4 మంత్స్ ఉంటది. ఈ 3-4 మంత్స్ లో ఇప్పుడే ఏదైనా నేను చేయాలి అనుకుంటే ఇప్పుడే చేయగలను కాబట్టి ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చేసేసుకుంటా. కానీ చేసుకుంటావు? ఒరే భయం వేస్తుందిరా. అంటే ఒక్క 1 year 2 year గ్యాప్ ఇస్తావేమో గానీ, అంటే మా పొజిషన్ పరిస్థితి ఏంటా, యాంకరింగ్ పరిస్థితి అని భయం వేస్తా. అవ్వా లేదు, చూద్దాం. ఏం కాదు, చూసా, ఏం పర్లేదు, చూద్దాం అంటుంది అంటే ఏదో పెద్ద స్కెచ్ లోనే ఉంది. ఓకే, యాంకరింగ్ ఎవరైతే నన్ను కావాలనుకుంటున్నారో ఛానల్స్ అందరూ ప్లీజ్ కాంటాక్ట్ మీ, చేసేద్దాం, షోని హిట్ చేద్దాం. ఒకవేళ మా ఛానల్లోనే అడిగితే మళ్ళీ ఏమైనా ప్లేస్ ఉంటదంట? అయ్యో, మీరు అక్కడ నేను ఇంకా ఇక్కడ. గురువుని మించిన శిష్యురాలు అవుతే మంచిదే కదా. అంతే అంటావు? అంతే. కానీ గురువు పొజిషన్ ఇచ్చేసావు. గురువే ఆబ్వియస్లీ. మీరందరూ, నేను ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక పొజిషన్ లో పెడతా. ఎప్పుడు వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటాను కానీ వాళ్ళు తొక్కాలి అని అనుకోను. అంతే అంటావు? ఏదైనా సరే గురువుకు మించిన శిష్యురాలుగా యాంకరింగ్ లో కూడా గట్టిగా నాటికి పోవాలని కోరిక. సో మేనిఫెస్ట్ చేస్తున్నాం ఇంకా. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసావని విన్నాను, యాడ్స్ చేస్తున్నావంట, కమర్షియల్ షూట్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయంట. అవుతాయి. జ్యువెలరీస్, రెస్టారెంట్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, ఏంట్రా ఇది? ఏం లేదు కానీ ఏవో చిన్నవి స్టార్ట్ చేస్తున్నాను అని తెలిసింది. సో అయితే ఓపెన్ ఆఫర్ అందరికి ఓపెన్ ఆఫర్. నేను ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాను, ఒక జాబ్ లేదు, ఏం లేదు. మీరు ఇచ్చే ప్రమోషన్లు, కొలాబరేషన్స్ అన్ని కూడా కలిపి చేద్దాం, వైరల్ చేద్దాం. మొత్తానికి అయితే ఫైనల్ గా కమర్షియల్స్ లో, యాడ్స్ లో, అన్నిటిలో స్టార్ట్అప్ చేసేస్తాం. సరే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అది కూడా ఏమైనా ప్రమోట్ చేస్తావారా? కమర్షియల్స్ ఏదైనా సరే చేయమంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అందరూ కూడా. అంటే మాకేమైనా ఫ్రీగా అంటే జాబ్లెస్ అక్క, జాబ్లెస్. అమ్మో, చూసారు కదా అక్క, నో అక్క. మరి నీ నెక్స్ట్ గోల్స్ ఏంట్రా శ్రీజ? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మేనిఫెస్టింగ్ ఒక మంచి ఇల్లు. సో ఆ ఇల్లు కోసం కష్టపడదాం అని చెప్పి, అంతే ప్రెసెంట్ గోల్ ఫిక్స్ అయిపోయాం. అండ్ నేను చాలా విన్నాను, ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ని త్రూ జరుగుతూ ఉంటాయి ఇంట్లో అని కూడా విన్నాను. అంతే. చాలా మందికి ఆ విషయం తెలీదు. మేము తెలుసుకున్న కొంతలో తెలుసు, నీ నోటితో మాకు వినాలని ఉంది. లేదు అంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే డాడీ చూసుకుంటారు కానీ మొత్తం ఇంట్లో ఎప్పుడైనా శాలరీ పడిందంటే అన్న, డాడీ అందరూ నాకే ఇచ్చేస్తారనమాట. సో మనీ అంతా ఇంట్లో, మనీ హ్యాండ్లింగ్ అంతా నాదే ఉంటది. సో దాన్ని బట్టి నేనే కొంచెం అందరికి ఎంత అయింది లెక్కల బుక్లు ఉంటాయి కదా, అప్పట్లో రాసేవాళ్ళం. అట్లా నా దగ్గర కూడా లెక్కల బుక్లు ఉంటాయి అన్నమాట.
సో ఈ మంత్ ఎంత అయింది, ఎవరెవరి అమౌంట్ ఎంత అయింది, ఎంత ఉంది, మొత్తం అంతా మేనేజ్ చేస్తాను అనమాట. శ్రీజ అంటే లెక్కలు. అయితే ఇప్పుడు లెక్కలు శ్రీజ అని పెట్టాలి. లేదు లేదు కానీ బట్ యా నేనైతే అప్పట్లో మేనేజ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అయితే నువ్వు ఎలా హ్యాండిల్ చేసేదాన్ని? లేదు నేను మంచిగా యాక్చువల్లీ చెప్పాలంటే నాకు డైరెక్ట్ గా ఒకరితో శత్రుత్వం అనేది లేదు. నేను నార్మల్ గా కూడా అందరినీ ఈక్వల్ గా చూస్తా. అది నాకు ఎంత క్లోజ్ బాండ్ ఉన్నా ఎంత ఇష్టం లేకపోయినా. కెప్టెన్ అంటే ఇంకా బాగా చేసేదాన్ని చెప్పాలంటే. ఓనర్స్ టెనెన్స్ గా ఉన్నప్పుడే నేను టెనెన్స్ కి ఫేవర్ గా హెల్ప్ చేసి కెప్టెన్ చేసి సంజనా గాని చేసినప్పుడు నేను కెప్టెన్ గా చేసుంటే ఇంకా బాగా చూసుకునేదాన్ని హౌస్ ని. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అన్నట్టు బాగుండేది. ఆ వీక్ అంతా ఎంటర్టైనింగ్ గా ఉండేది అని ఫీల్ అయ్యేదాన్ని అంతే. సో బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎంటర్టైనర్ ఎవరు? ఇమాన్యుల్. సో అంత స్పాంటేనిటీగా మీరిద్దరు ఒక ఇది చేశారు. తర్వాత సంజన గారు నీ కోసం బెస్ట్ యాక్టర్ యాక్ట్రెస్ చేశారు. అంటే కొంచెం ఎవరైనా పని చేసే వాళ్ళు ఉండంటే నేను కూడా ట్రై చేస్తాను అనమాట. బట్ ఇమాన్యుల్ బెస్ట్ ఎంటర్టైనర్. తను ఉంటేనే హౌస్ లో కొంచెం నవ్వుల పండుగ అయితే ఉంటూ ఉంటది. ఎస్. అరే అంత డిప్రెస్డ్ అయ్యావు కదా, ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెద్ద ఫ్యామిలీ అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ పెద్ద జాయింట్ ఫ్యామిలీ, నీ రిలేటివ్స్ కానీ మీ పెద్దమ్మలు మీ పిన్నిలు అక్కలు బాబాయిలు అందరిని అలా చూడగానే ఒక ఐ ఫెస్ట్ అయింది ఆ టైంలో. అంటే నీ గురించి వాళ్ళు చేసే సపోర్టింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మా అమ్మాయి అని కానీ అండ్ చాలా ప్రౌడ్ మూమెంట్ కదా. సో నీ ఎలిమినేషన్ నువ్వు ఎంత హార్ట్ కి తీసుకున్నా అంతకు మించి హార్ట్ కి వాళ్ళు తీసుకున్నారు. చాలా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా బిగ్ బాస్ చూడరు. ఎవరో మా అత్తలు ఇద్దరు చూస్తారు తప్ప ఎవ్వరు చూడరు. నా కజిన్స్ తో సహా నేనే చూసేదాన్ని ప్రతి ఇయర్. అలాంటిది బిగ్ బాస్ కి నేను వెళ్ళాక వాళ్ళని టీవీలో చూస్తున్నారు, మన అమ్మాయి అక్కడ టీవీలో చూస్తుందంటేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాంటిది వాళ్ళకి ఇన్ని వీక్స్ ఉన్నా అన్ని వీక్స్ ఉన్నా అనేది లేదనమాట. అక్కడ వరకు వెళ్ళడమే గొప్పగా ఉంది. కానీ ఈ విధంగా బయటకు వచ్చేసినప్పుడు నాకు వాళ్ళని చూసి ఎక్కువ బాధ అనిపించింది. వాళ్ళు బయట నుంచి ఇంత సపోర్ట్ చేశారు. వాళ్ళకి మీడియా గురించి కానీ ఇట్లా ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లా ఏం తెలియదు అనమాట. అంత సపోర్ట్ చేసి నన్ను ఎక్కడో పెట్టుకున్నారు. పాపం ఓట్లు వేసి వాళ్ళని వీళ్ళని అడిగి ఓట్లు వేయించారు. అంత సపోర్ట్ వచ్చాక కూడా ఆడియన్స్ ద్వారా బయటికి రాలేదు అని చెప్పి చాలా వాళ్ళే ఏడ్చారు పాపం. వాళ్ళని చూస్తే ఇంకా బాధ అనిపించింది. బట్ యా సో ఫైనల్ గా ఒక కొలిక్ వచ్చింది. సో యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నావు. ఫిలిమ్స్ అయినా రెడీగా ఉన్నావు. సీరియల్స్ కూడా చేద్దాం అంటే మంచి రోల్స్ ఏ చిన్నవి అంటే ఏదో ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఫేమ్ వచ్చింది కాబట్టి ఏదో పెట్టాలి అన్నట్టు కాకుండా కొంచెం మంచి రోల్స్ వస్తే నేను చూస్తాను. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ నీకు ఇష్టం రా శ్రీజ? నాకు ఎప్పుడు కూడా కొంచెం అమ్మాయిలు డామినెంట్ గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం. అమ్మాయి ఏ డెవిల్ అంటావేమో కొంచెం లేదు. అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయి, పవర్ఫుల్ క్యారెక్టర్, గర్ల్స్ పోలీస్ ఆఫీసర్, ఏదైనా సరే ఉమెన్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నది ఏదైనా ఇచ్చి పడేస్తాను. ఇది ఏదైనా ఒక యాక్టింగ్ ఏదైనా ఒక మంచి డైలాగ్ తో చేసి డాన్స్ చేస్తారు. నీ రీల్స్ చూసాం మేము. యాక్టింగ్ టైం వచ్చినప్పుడు చూపిద్దాం అన్ని చూపించడానికి లేదు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నేను ఆల్రెడీ చెప్పాను నాకు పవర్ స్టార్. అసలు మా ఇంట్లో అందరూ కూడా మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్స్. మా ఇంట్లో అందరూ పవర్ స్టార్ అంటే పిచ్చి ఒక్కొక్కరికి మా ఇంట్లో. సో అక్కడి నుంచి వచ్చిందో మరి ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరున్నా సరే ఇష్టం అనమాట. చాలా పిచ్చి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా పిచ్చి మాకు. ఒరే ఇన్ కేస్ ఈ బిగ్ బాస్ ఫినాలి అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ లో లేకపోతే ఒక ఫ్యూ డేస్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఒక ఆపర్చునిటీ, మేనిఫెస్టింగ్ వచ్చింటే బాగుంటది చాలా. అంతే నిజంగా చాలా కావాలి. అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఇలా ఎదురుగా పవన్ కళ్యాణ్ గారు ఇలా వస్తున్నారు, నువ్వు ఇలా చూస్తున్నావు, ఇప్పుడు ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడండి సార్, మీరు అంటే నాకు చాలా ఇష్టం. నాకు యాజ్ ఎ హీరోగా కాకుండా జనరల్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా అతను చాలా ఇష్టం అనమాట. నాకు చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే అతని హీరోలా చూస్తాము, బట్ పెద్ద అయ్యాక ఆయన నిజం లైఫ్ లో కూడా హీరో అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఇంకా అభిమానం పెరిగిపోద్ది అనమాట. సో యాజ్ ఎ పొలిటీషియన్ గా కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా కానీ అతను చాలా నాకు ఇష్టం అనమాట. యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్? yes